ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. ప్రార్థన చేస్తాం అనుకొని చేయకుండా ఉంటుట అది పాపం అని చెప్తున్నాడు అనమాట. ప్రార్థన చేసినప్పుడు మన కొరకు ఎన్ని గొప్ప సంగతులు చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకి పూర్ణ హృదయంతో ఆయన కొనియాడే వారంగా ఉండాలి. 2వ దినవృత్తాంతంలో 7:14 ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము ప్రార్థనలు చేసేటప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి, కొంతమంది గుర్తిస్తారు, గుర్తించి మీ ప్రార్థన ఫలితంగా మేము ఇది పొందుకున్నాము అని చెప్తారు. కానీ ఆ చెప్పినప్పుడు మాత్రము మనలో అతిశయం లేకుండా ఉండాలి. అది మేము చేయటం కాదమ్మా, దేవుని చెయ్యాలనుంది, చేస్తున్నాడు, మమ్మల్ని సాధనంగా వాడుకున్నాడు అంతేను అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చెయ్యొచ్చు అని వాళ్ళతో చెప్పే విధంగా ఉండాలన్నమాట. ఏమంటున్నాడు? తమ్ము తాను తగ్గించుకొని వెదకి చెడు మార్గంలో ఆయన ఎక్కడ చెప్పినా కూడా నా మాటలు వినండి, నేను చెప్పే ఆజ్ఞలను కట్టడలను పాటించండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల మీదకి ఆ విధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే ఒక నష్టం కలుగు చేస్తున్నాడు. తిరిగి మళ్ళీ సన్నిధికి వచ్చినప్పుడు క్షమిస్తున్నాడు. కానీ నిజ జీవితంలో మనకి క్షమిస్తున్నాడు కదా అని లోకుగా ఉండవద్దు. ఆయన మన ప్రార్థనల మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఆయన మనకు కన్నులు ఇచ్చాడు, ఆయన కూడా చూచే దేవుడు కాబట్టి మనకు కన్నులు ఇచ్చాడు. ఆయనకు చెవులున్నాయి, వినే దేవుడు కాబట్టి మనకు చెవులనిచ్చాడు, మాట్లాడే దేవుడు కాబట్టి మనకు నోరును ఇచ్చాడు. ఈ విధంగా మనకి తనకున్నవన్నీ మనకు కలుగు చేశాడు. తన రూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి అన్నీ తెలుసు. ఆయన మన ప్రార్థనలకి సమీపంగా ఉండే దేవుడు. తను దృష్టి నిలుస్తుంది, చెవులు ఆలకిస్తాయి, ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఆ విధంగా ఉంటది కాబట్టి అట్టి ఆశతో అట్టి నిరీక్షణతో మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఏమంటాడు దానియేలులో కూడాను? దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఏమి శాసనం అది? దానియేలు నీతిపరుడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టమైన వాడు. అతను చెప్పేది చేసేది అంతా ఎంతో కరెక్ట్ గా ఉంటుంది. రాజు భోజనాన్ని పెడుతున్నా కూడా తిరస్కరించాడు. నీతి న్యాయములు పాటిస్తూ నిజాయితీగా ఉంటున్నాడు. ఇతను ఏ విధంగానైనా రాజు దృష్టిలో ఇతడు ఘనముగా ఎంచబడుతున్నాడు అని మిగతా ప్రధానులకి యాజకులకు కుళ్ళి పుట్టి వారిని ఎట్లాగైనా ఇతని మీద నేరం మోపాలి, రాజు దృష్టి నుండి పక్కకు తప్పించాలి అని చెప్పేసి వీరందరూ కూడి దురాలోచన చేసి ఒక శాసనమును తెప్పిద్దామని ఈయన రోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన చేయకుండా ఆపుదాం మనము అని చెప్పేసి వాళ్ళందరూ అనుకొని 1 నెల రోజులు రాజా నీకు తప్ప ఎవ్వరు ఎవరిని ఆశ్రయించకూడదు, ఏ దేవుడిని కూడా ఘనపరచకూడదు, ఏ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు, నీ దగ్గరకు మాత్రమే రావాలి, నిన్ను మాత్రమే సేవించాలి, నిన్ను మాత్రమే ఘనపరచాలి అని ఇటు శాసనం చెయ్యండి అని రాజు దగ్గరికి వెళ్తే రాజు ఏమైంది? పొంగిపోయాడు అనమాట. నన్ను ఎంతగానో హెచ్చిస్తున్నారు వీళ్ళు, అలాగే చేద్దామని చెప్పి శాసనం చేశాడు. శాసనం చేసి ఆ విధంగా ప్రకటన చేయించాడు. చేయిస్తే దానియేలు ఈ లోకస్తులు చేసిన శాసనాలకి ఈ లోకస్తుల దానికి భయపడకుండా వెంటనే వెళ్ళిపోయాడు. తన గదిలోకి వెళ్లి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తున్నాడు అన్నమాట. స్తుతి చాలా వాటికి చాలా సమస్యలకి పరిష్కారం అన్నమాట. స్తుతులు ఏంటంటే మనం ఎక్కువగాను ప్రార్థిస్తాం,
స్తుతులు అంటే మనకు తెలిసిన స్తుతులు మొదలుగా చెప్పుకుంటాం, అది కూడా కరెక్టే. కానీ సమస్యలో ఉన్నప్పుడు, ఆ సమస్య తీరనప్పుడు నువ్వు అనుమతించుదాము దేవా స్తోత్రం, నువ్వు నీ ప్రత్యేకమైన ఉద్దేశం లేకపోతే నువ్వు ఇలా అనుమతించవు తండ్రి, నీకు స్తోత్రం. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు అనుమతించిన ఈ సమస్యను బట్టి నీకు స్తోత్రం, ఈ రోగాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ అలజడిని బట్టి నీకు స్తోత్రం అని ఇలా చెప్పినప్పుడు దేవుడికి అది ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. అప్పుడు హృదయాన్ని చూసే దేవుడుగా ఉంటున్నాడు అన్నమాట. అలా చెప్పగలగాలి. అట్టి విధంగా మనము లోతుగా వేరుపారాలన్నమాట. అంత ఆత్మీయంగా ఎదగాలి. ఎదిగినప్పుడే అట్లా చెప్పగలం అనమాట. అయితే మనము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి మనం స్తుతులు చెప్తే వాళ్ళకి వాక్య జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు, దేవుడు అంటే తెలియదు, ఆయన కోపించుచునే వాత్సల్యం చూపేవాడని తెలియదు, ఆయన ఆయుష్కాలం అంతా ఉంటుందని తెలియదు. అందువలన మనం కూడాను జ్ఞానము కలిగి ప్రార్థించే వారంగాను ఉండాలన్నమాట. ఆ విధంగా దానియేలు యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించగా ఆ శాసనంలో ఏంటి, అతన్ని మాత్రమే, రాజును మాత్రమే సేవించకుండా ఉండేవాళ్ళు సింహాల బోన్లో వేయబడతారు, సింహాల బోన్లో వేయబడతారని శాసనం చేయబడితే ఆ విధంగా దానియేలు మీద కంప్లైంట్ వచ్చింది, సింహాల బోన్లో వేయబడ్డాడు. కానీ ఆ సింహాలు ఆయన ఏమన్నా చేసినయ్యా? దేవుడు ఆలకించాడు, ఆలకించే దేవుడు, చూచే దేవుడు, ఆయన ఆసక్తిని గమనించాడు. అంత కిటికీలో నేను చేతులెత్తి నా వైపు చూస్తూ నన్ను ప్రార్థించాడు, నాకు స్తుతులు చెప్తున్నాడు అని అనుకొని ఆ సింహాల నోళ్లను మోయించాడు అన్నమాట. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా, సమస్తము సాధ్యమే. కానీ మనము మనసు పెట్టి చేస్తున్నామా లేదా, భారంతో చేస్తున్నామా లేదా అనేది కూడాను దేవుడు క్యాజువల్ గా చేసి, నిజమే గత దినాల్లో గత పరిస్థితుల్లోనూ క్యాజువల్ గా చేసినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం వాక్యం తెలియడం మూలాన ఇదివరకు చేసిన ప్రార్థన దేవా నీ చిత్తం, నీ చిత్తం అయితే దాన్ని చెడగొ, లేదా నీ చిత్తం అయితే కొనసాగింపజేయి అని క్యాజువల్ గా చేస్తున్నాం అనమాట, భారంతో చేయట్లేదు అనమాట. అలా చేసిన రోజులు గుర్తుకొస్తా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాల ద్వారాను మనతో మాట్లాడుతుండగా ఆ గతం అంతా గుర్తుకొస్తా ఉంటుంది అనమాట. మనం ఇంకాను దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆ విధంగా దేవుని మన్ననలకు పాత్రులంగా ఉండాలన్నమాట. ఈ విధంగా దేవుడు ఎలా ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, పొద్దున్న చేశాం కదంటే ఇంకా సాయంత్రమే కదా చేసుకునేది అని అనుకోకుండాను ఎవరి అవసరాలైనా గుర్తొచ్చినప్పుడు వారి అవసరాల కోసం ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నీ రాజ్యమును నీ నీతిని వెతకమన్నాడు దేవుడు. అందువలన ఆ రాజ్యంలోకి ప్రవేశం కావాలి అని అంటే మనము యథార్థంగాను నిర్దోషంగాను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు విధేయత చూపిస్తూ, ఒకవేళ ఏదైనా ఆయనకి విరోధముగా ఆయనకి చెప్పినట్లు చేయకుండా నడుచుకుంటే మనం గ్రహింపులోకి వచ్చి వెంటనే క్షమాపణ పొందుకుంటూ ఆయన చేత నడిపింపబడాలని, ఈ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.